ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును జరిగెను అని కొరింథీ రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 20-21 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ భూలోకంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైన కార్యము యేసు క్రీస్తు ప్రభువారు మృతుల నుండి తిరిగి లేపబడుట. అది ఎన్నడూ జరగలేదు. ఇక ముందు ఆయన ద్వారా తప్ప జరిగేటటువంటి స్థితి లేదు. కాబట్టి ఈ అద్భుతమైన స్థితి మృతుల పునరుత్థానం గురించి తెలియజేస్తోంది. ఆయన ప్రప్రథముడుగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. మనము కూడా ఆయన నమ్ముకున్నట్లయితే, యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము కూడా తిరిగి లేపబడతామనే విషయాన్ని తెలియచేయబడుతోంది. నిజంగా మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలోనికి అవిధేయత వలన పాపం ఎలాగైతే వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాపమునకు పరిహారము జరిగి రక్షణ పొందుకొని ఈ రోజున పరలోక రాజ్యానికి వారసత్వం వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించి యేసుక్రీస్తు నామాన్ని గుర్తెరిగి రక్షణార్థమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.